రేపు ఈ కార్మికుల ముందుకు మరి రాష్ట్ర సమాజానికి తెలంగాణ సమాజానికి మరి వెంటనే వాటిని బహిర్గతం చేయవలసిందిగా జేఏసీగా మేమంతా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అది కాక ఈ రోజు వరకు కూడా వేచి చూసాం. ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వలన ఈ ప్రభుత్వమే ఈ ఆర్టీసీ యాజమాన్యమే ఆర్టీసీలో సమ్మె జరపడానికి మరి వాళ్ళే మమ్మల్ని ఉసిగొల్పే విధంగా ఈ రోజు ఒక మొండి వైఖరి అవలంబిస్తూ ఈ రోజు కార్మిక సమస్యలను ఎక్కడ కూడా ముందుకు రాకుండా మరి సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం యాజమాన్యం రానందుకు ఈ రోజు జేఏసీగా కార్మికుల యొక్క అభిప్రాయం మేరకు కార్మికుల యొక్క కోరిక మేరకు ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి వేస్తామని చెప్పేసి ఈ రోజు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. ఈ రోజు ఒక్కటే మేము చెప్తా ఉన్నాం, 40,000 మంది 39,500 మంది ఈ రోజు జేఏసీ వెనుక ఉన్నారు. ఎవరి వెనుక లేరు. ఇప్పుడు ఆర్టీసీలో ప్రతి సంఘంలో ఉన్నటువంటి కార్మికులు జేఏసీ వెనుక ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కార్మిక వర్గం అంతా ఈ జేఏసీ అడుగుజాడలే ఉన్న తప్ప ఎవరి వెనుక లేరు. మీరు ప్రభుత్వం ఎవరన్నా కొంతమంది కార్మిక ద్రోహుల మాటలు నమ్మి మీరు వేరే విధంగా ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా సమ్మెను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమ్మె 100% విజయవంతం అవుతుంది. కాబట్టి సమ్మె చేయకుండా నివారణ చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా వేషజాలపోకుండా చేపట్టి మరి న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప కొత్త డిమాండ్ లేవు. మేము 32 డిమాండ్లు పెట్టాం. ఆ 32 డిమాండ్లలో ప్రధానమైనవి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి. ఒకటి ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, విలీనం చేయండి. అదే విధంగా యూనియన్లకు ఎన్నికలు పెడతామన్నారు, యూనియన్లకు ఎన్నికలు పెట్టండి. 2021-25 వేతన సవరణ చట్ట ప్రకారం కావాలి, అదే చేయమంటున్నాం. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు రద్దు చేయాలి. మరి ఆర్టీసీ డిపోలను వాళ్ళకి ఇవ్వకుండా ఆపాలని చెప్పేసి ఎక్కడ కూడా అన్ని కేటగిరీలో ఖాళీలను భర్తీ చేయాలి. ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగులను సిటీ నుంచి వేరే జోన్లకు బదిలీ చేసే ఆ యొక్క లెటర్లను వెంటనే రద్దు చేసుకోవాలి. ఎక్కడ కార్మికులు అక్కడే ఉండాలి, ఎక్కడ బస్సులు అక్కడే ఉండాలి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు మా ఆర్టీసీ జాగ్రత్త స్థలాలు ఎక్కడ అప్పచెప్పొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు 22వ తారీఖు నాడు సమ్మె యథాతిథిగా కొనసాగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ మొదటి డ్యూటీ 22వ తారీఖు నాడు మొదటి డ్యూటీ అంటే 21 అర్ధరాత్రి తర్వాత ఫస్ట్ డ్యూటీ ఏదైతే మొదలవుతుందో ఆర్టీసీలో ఆ ఫస్ట్ డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుంది. కాబట్టి సమ్మె ఖచ్చితంగా మరి జయప్రదం చేయడానికి కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని పిలిపిస్తూ ఈదురు వెంకన్న జేఏసీ చైర్మన్ ఈరోజు యాజమాన్యం గవర్నమెంట్ బలవంతంగా ఆర్టీసీ వాళ్ళని రోడ్డెక్కించింది. ఇవాళ సమ్మెకి బలవంతంగా పంపిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. ప్రభుత్వ విధానాన్ని ఇవాళ మేము దాదాపుగా ఇన్ని రోజుల నుంచి సమ్మె చేసి అడిగినప్పటికీ ఈ ప్రభుత్వంలో గాని యాజమాన్యంలో గాని ఎలాంటి మార్పు రాలేదు. ఇద్దరు కూడబలుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి, ఆర్టీసీ ఉద్యోగులని ఇవాళ ఇబ్బంది పెట్టడానికి, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి, ఆర్టీసీని ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితిలో తీసుకొచ్చింది. దీనికి మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ మేము ట్రేడ్ యూనియన్ పంతాలో ఎన్నో ఉద్యమాలు చేసినా, ఎవరు మాట్లాడినా ఇవాళ అసెంబ్లీలో ఎవరు ప్రతిపక్ష నాయకులు మాట్లాడినా గానీ ఇవాళ జవాబు చెప్పని పరిస్థితి. ఇవాళ మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారంటే నేను కమిటీ చేసిన ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక అంటున్నాం. అయ్యా మంత్రి గారు, కమిటీ వేసినవా? జీవో నెంబర్ చెప్తావా? జీవో డేట్ చెప్తావా? రెండోది ఎంత మందితో వేసినాం, దానికి చైర్మన్ ఎవరు, దానికి శాంటిటీ ఉన్నదా? ఇట్లాంటి అబద్దాలు చెప్పాల్సిన అవసరం మీకేమొస్తా ఉంది? దాన్ని బహిర్గతం చేయండి. మీడియా వాళ్ళు అడిగితే మీరు చెప్పింది కదా, మీడియా సాక్షిగా బట్టబయలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది ఇవాళ మేనిఫెస్టోలో పెట్టింది. మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశం మీద మీ స్టాండ్ ఏంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. చేస్తారా చెయ్యరా? ఆ ప్రభుత్వం ఏమో చట్టం తెచ్చింది, మీరు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ ఎందుకు మర్చిపోయింది?
అపాయింటెడ్ ఇస్తారా ఇవ్వరా? 2 PRCలు ఇస్తా అన్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్ గా జీతభత్యాలు సర్వీస్ కండిషన్లు ఇస్తా అని చెప్పిండ్రు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే మేము అడుగుతా ఉన్నాం. ఆర్టీసీని కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తా అన్నారు. ఏది నీ ఆధునీకరణ? ఏది ప్రజాప్రభుత్వ విధానం? ఏది ప్రజల ప్రభుత్వ విధానం? ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఆర్టీసీకి యూనియన్లు ఇస్తా అన్నారు. గతంలోనేమో ఇస్తా అని చెప్పి మరి అన్ని ప్రభుత్వంలో యూనియన్లు ఇచ్చిండ్రు, సింగరేణిలో ఇచ్చిండ్రు, వేరే ఇచ్చిండ్రు, ఆర్టీసీలో ఇవ్వలే. అంటే యూనియన్లకు భయపడుతూ ఈ ప్రభుత్వం యూనియన్ ఉంటే అడుగుతుంది. ఇవాళ అన్యాక్రాంతం ఆర్టీసీని చేయాలని చెప్పి ఈవీ బస్సులను తీసుకొచ్చి పెట్టి ఆర్టీసీని బయటకు పెట్టడానికి నిన్న మొన్న కూడా మీరు చూసిండ్రు. దాదాపు 4500 మంది డ్రైవర్లని పక్క జోన్లకు పంపించే ప్రయత్నం. గ్యారేజీ కార్మికులని కన్వర్షన్ లో మీరు వెళ్ళిపోండి, డ్రైవర్ గా చేస్తారా, కండక్టర్ చేస్తారా అని చెప్పే దుర్మార్గం. అట్లాగే మొన్నటికి మొన్న బస్ భవన్ ని కూడా మరి సేల్ ట్యాక్స్ వాళ్ళకి ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. ఇలా ఆర్టీసీ జేఏసీగానే మేమున్నాం. ఆఖరి దక్క విజయం పక్క అని చెప్పి ఇవాళ ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి ముందుకు వచ్చినాం. కాబట్టి ఇవాళ మరి బస్ భవన్ నుంచి వాళ్ళని బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి కూడా జేఏసీ ద్వారా వచ్చింది. మేము ఒకటే అంటా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం ఇద్దరు కూడా ఎక్కడ మాట్లాడలే. ఇవాళ యాజమాన్యం గద్దారి చేస్తా ఉంది. ఇవాళ ఏం లెటర్, ఒకసారేమో ఆబ్సెంట్ అయింది. ఇవాళ 5 అంశాలు 32 అంశాల మీద సమ్మె నోటీస్ ఇస్తే 5 అంశాల మీద లెటర్ ఇచ్చి ఇవి ఏదైతే PRCలు గాని ప్రభుత్వ విధానం గాని తర్వాత ఈవీ బస్సులు గాని మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు రైట్ ఆఫ్ గాని మా పరిధిలో లేవని ఇచ్చింది. అంటే మిగతా 37 సమస్యలు మీ పరిధిలో ఉన్నట్టే కదా, మరి 27 సమస్యలు మీ పరిధిలో ఉన్నట్టే కదా. వాటి మీద మీ స్పందన ఏంటంటే మాట్లాడే పరిస్థితి లేదు. చిన్న కాగితం ఇచ్చి ఇవాళ మోసం చేసే పరిస్థితి దగా చేసింది. కాబట్టి సమ్మెకి సైరన్ అని చెప్పినాం. తప్పకుండా 21 అర్ధరాత్రి 22 మొదటి బస్సు నుంచి ఎక్కడి బస్సులు అక్కడ ఆగాలి. ఆర్టీసీ ఉద్యోగులారా మేల్కొండి, సమ్మెకి సిద్ధమని చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఇవాళ అన్ని కూడా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాదు, ఇది ప్రజా రవాణా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు, పార్టీలు, మేధావులు, సంఘాలు, మీడియా, అట్లాగే జాతీయ సంఘాలు అందరినీ కలుపుకొని రేపటి నుంచి మేము మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటా పోతాం. ఇవాళ చావో రేవో తేవాలే. ఆర్టీసీ బతుకు రోడ్డు మీదకేసింది ప్రభుత్వం. డెఫినెట్ గా ఈ ప్రభుత్వానికి తగిన చెప్పి పరిష్కారం చేయడానికి కార్మికులంతా సిద్ధం కావాలి. టోటల్ గా కార్మికులంతా ఈ రోజు ఎప్పుడు సమ్మె ఉన్నారు. కాబట్టి కార్మికులంతా మరి 21 అర్ధరాత్రి నుంచి రెడీ కావాలని చెప్పి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆర్టీసీని పరిరక్షిద్దాం, సమస్యలను పరిష్కరిద్దామని చెప్పి తెలియజేస్తూ అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు లేబర్ కమిషనర్ దగ్గర ఏదైతే చర్చలకు రావడం జరిగింది, మరి వాస్తవంగా మేనేజ్మెంట్ వచ్చి చర్చలు సానుకూలంగా స్పందించి చర్చల పట్ల మరి పరిష్కరించాలని ఎంతో ఆశలుండే. కానీ ఈరోజు యాజమాన్యం మరి రాక ఏదో ఒక లెటర్ పంపించడం జరిగింది. మరి ఆ లెటర్ ద్వారా కూడా ఈ సమస్యలు మా పరిధిలో లేవని చెప్పడం జరిగింది. మరి ఈ కార్మిక ట్రేడ్ యూనియన్ల పక్షాన ట్రేడ్ యూనియన్గా 2025 నుంచి ప్రతి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ సమస్యల పట్ల ఎర్ర బ్యాడ్జీలు కానీ నల్ల బ్యాడ్జీలు కానీ ప్రతి పోరాటం చేసుకుంటూ ఏదైతే సమస్య పరిష్కారం కోసం విన్నవిస్తున్నాం తప్ప ఏ సమస్య పరిష్కారం కోసం కూడా ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ముందుకు రాకపోవడం చాలా బాధాకరం. మరి ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో మీరు చెప్పిన సమస్యలే ఈరోజు పరిష్కారం చేయమంటున్నాం అంతే తప్ప మేమేదో కొత్తగా సమస్యలు పరిష్కారం చేయమంటున్నాం. కాబట్టి ఈ రోజు యాజమాన్యం ఈరోజు ఈ సమస్యలు మా పరిస్థితులు మా వద్ద లేవు, మా సమక్షంలో జరగమని చెప్తా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల పట్ల మరి సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సందర్భంగా జేఏసీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సమయం చాలా ఉంది, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలని జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో 22 మొదటి బస్సు నుంచి మరి సమ్మె చేయడానికి మరి అందరూ సుముఖంగా ఉండాలి అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సమ్మె వల్ల ఒక ఆర్టీసీ కార్మికులకు కాదు, ఈ రోజు విద్యార్థులకు కానీ ప్రజల రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలకు కానీ మేలు చేకూరుస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని
ఈ ప్రజా రవాణా సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ మరి బతకాలా ఉండాలా, అందరికీ అనుకూలంగా ఉండాలా, ప్రజా రవాణా ఇక్కడ ప్రతి బీదస్తులకు మరి చేరే విధంగా మరి సంస్థ బతకాలనే ఉద్దేశంతో చేస్తున్న పోరాటం కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో భాగస్వామ్యం తీసుకొని అందరూ ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం మరి ఇప్పటి నుంచో గత నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కార్మికులందరికీ నాయక విజ్ఞప్తి, మరి మనం ఏదైతే మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మన సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు మనం సమ్మె డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు 2025 మే 7వ తారీఖు నాడు చర్చలకు పోయే అవకాశం పిలిపించి మరి మాకు గడివియండి, ఒక 5-6 నెలలు ఇవ్వండి, ఆ రోజు మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మరి మంత్రి గారు అటు ప్రభుత్వం చెప్పడం జరిగింది. వారి విజ్ఞప్తి మేరకే మేము ఇప్పటి వరకు ఆగినప్పటికీ కూడా మరి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్చలకు పిలవకుండా మా సమస్యల్ని పెండింగ్లో పెట్టి అవుట్ సోర్సింగ్ విధానంతో ఎలక్ట్రికల్ బస్సులతోటి లేకపోతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కన్సల్టెంట్ పేరుతోటి దీన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇవాళ దీన్ని మొత్తం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అటు యాజమాన్యం ఉన్నది కాబట్టి ఇవాళ సమ్మెకు దిగాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్టీసీ చేసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు సమ్మె చేయాలనే షోకు లేదు. సమ్మెని నివారించాలంటే అటు ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోరికలు కొడతలేము. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు పెట్టినటువంటి డిమాండ్లు దానికి అనుకూలంగా మీరు 2 సంవత్సరాల మేము వెయిట్ చేసినాము. మా సమస్యలు పరిష్కారం చేస్తారని ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదు. మీతో కూడా ఎన్నోసార్లు మాట్లాడినాము, అసెంబ్లీలో కలిసినాము. మీ ఎమ్మెల్యేలకు మంత్రులను ప్రతి ఒక్క మంత్రిని కూడా కలిసి మెమరాండం చేసి మెమరాండం ఇచ్చడం జరిగింది. మనం ఆ సమస్యలు పరిష్కారం అయితే ఆశపడ్డాము. ఎక్కువగా సమస్యలు పరిష్కారం కాకపోతే మరి మాకు ఇక ఓపిక నశించింది. 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పుడు మరి మా సమస్యలు తీరాలంటే మాకున్న ఆయుధం వల్ల ఒకటే సమ్మె చేయడమే. ఆ సమ్మె డేట్ని ఇంతకాలం ఓపికతో ఆలోచించి పెట్టడం జరిగింది. ఈరోజు ఓపిక నశించింది. మరి ఇప్పుడు 22వ తారీఖు మొదటి రోజు నుంచి సమ్మె చేయాలని జేఏసీగా డిసైడ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఏకతాటిగా నిజంగా మన సమస్యలు పరిష్కారం కావాలని అందరు కార్మికులు అని చెప్పి మీ ద్వారా యాదగిరి ఏఏసీ కోర్ కన్వీనర్ జనరల్ సెక్రటరీ. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా ఆర్టీసీ సమస్యలు తీర్చుతామని 6 అంశాలు మేనిఫెస్టోలో పెట్టి ఏ అంశం కూడా పరిష్కరించలేదు. ఆర్టీసీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన లేదు, ఓన్లీ ఉన్నది కేసీఆర్ పాలన. కేసీఆర్ పాలన కొనసాగిస్తారా, కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగిస్తారా అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మా సమస్యల పట్ల సర్వరాం స్టేడియంలో సపోర్ట్ చేస్తే మీకు ఎలక్షన్ లో ఓట్లేసి గెలిపించి 2.5 సంవత్సరాలు వేసి చూసినాం. గత మే నెలలో సమ్మె చేయొద్దంటే కూడా మేము ఆగినాము. తర్వాత మంత్రి గారితో చర్చలు చేసి సమ్మె కూడా వాయిదా చేసినాం. ఇప్పటి వరకు కూడా ఒక సమావేశం జరగకుండా మమ్మల్ని కాలయాపన చేసి మా జీవితాలను గుర్తు చేస్తున్నారు. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు మరి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతోటి ఇచ్చి 30-40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేము తెలియజేస్తున్నాం ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని నిర్వీర్యం చేస్తే ప్రభుత్వం నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత మీది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆ ఆర్టీసీ బస్సులను మా వాళ్ళకి ఇచ్చేస్తే మా వాళ్ళకి ట్రైనింగ్ చేసి మా వాళ్ళే మా ఉద్యోగులు చేస్తారు. ఈ సబ్సిడీ తోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఆర్టీసీ అన్ని కేటగిరీలలో మరి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నది. ఆర్టీసీలో మీ ప్రభుత్వము వెంటనే అన్ని
ప్రజాపాలన కాపాడుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాము.